నిన్న తుంగతుర్తి సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేషన్ కార్డులని ప్రారంభోత్సవించినటువంటి సభలో దాదాపు 5,60,000 మంది ఉన్నటువంటి లబ్ధిదారులకు ఆ యొక్క పథకాన్ని ప్రారంభించినటువంటి సందర్భంలో నల్లగొండ జిల్లా అభివృద్ధి పైన కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో వచ్చిన తర్వాత సంక్షేమం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వివరించారు. రాష్ట్రం 2014 వచ్చే నాటికి 72,000 కోట్ల అప్పులతో మాత్రమే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో పెడితే దాదాపు 8,60,60,753 అప్పుల కుప్పలతోని తెలంగాణ రాష్ట్రం నెత్తిన పెట్టినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. అంటే ఒక్కో సగటున 2,95,000 అంటే 2,95,000 రూపాయలు తెలంగాణ బిడ్డకి ఇవాళ మీరు అప్పిచ్చారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, జగదీష్ రెడ్డి గారు, మీరు 2 సార్లు మంత్రిగా పనిచేశారు. మీ ఆయంలో చేసినటువంటి అభివృద్ధి కానీ, మీ గాదరి కిషోర్ ఆయంలో చేసిన అభివృద్ధికి కానీ మీరు నల్గొండ జిల్లాలో ఎక్కడికైనా చర్చకు సిద్ధం, దానికి మీరు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను.